హాయ్ గైస్, దిస్ అక్షయ. నేను ఐఐటి మెడ్రాస్ లో ఎలక్ట్రికల్ బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తున్నా. నా అడ్వాన్స్ ర్యాంక్ వచ్చి 1900s లో ఉంది. సో లాస్ట్ సెషన్ లో మనం ఇంట్రొడక్షన్ టు త్రీ డైమెన్షనల్ జోమెట్రీ చూసాం. కాన్సెప్ట్ చదివాం మనం, ఆప్షన్స్ గురించి, అండ్ దెన్ ప్లేన్స్, డిస్టెన్స్, అలాంటి కొన్ని టాపిక్స్ చూసాం. ఈరోజు ప్రాబ్లమ్స్ చేద్దాం కొన్ని. సో ఫస్ట్ క్వశ్చన్, 5,2,3 అన్నది ఏ ఆక్టెంట్ లో ఉంటుంది అని అడిగారు. దీన్ని ఏం చేస్తా? నాకు తెలిసిందేంటి? ఒకవేళ గుర్తుపెట్టుకుంటే వెళ్ళండి. గుర్తుపెట్టలేకపోతే మనం తీసుకోవచ్చు. ఎక్స్, వై, జెడ్. ఇప్పుడు సో ఈ క్యూబ్ లో ఉన్న ఏ పాయింట్ అయినా Q1 కింద వస్తుంది. 1 అయితే 3 పాజిటివ్స్ ఉన్నాయి. 2 అయితే నెగిటివ్, వై పాజిటివ్, జెడ్ పాజిటివ్. థర్డ్ క్వాడ్రంట్ లో అయితే ఎక్స్ నెగిటివ్, వై నెగిటివ్, జెడ్ పాజిటివ్. ఫోర్త్ క్వాడ్రంట్ లో ఎక్స్ పాజిటివ్, వై నెగిటివ్, జెడ్ పాజిటివ్. ఇప్పుడు ఫిఫ్త్ క్వాడ్రంట్ అంటే అటుపక్క పాజిటివ్, పాజిటివ్, నెగిటివ్. సిక్స్త్ క్వాడ్రంట్ లో నెగిటివ్, పాజిటివ్, నెగిటివ్. సెవెంత్ క్వాడ్రంట్ లో ఎక్స్ నెగిటివ్, వై నెగిటివ్, జెడ్ నెగిటివ్. ఎయిత్ క్వాడ్రంట్ లో ఎక్స్ నెగిటివ్, ఎక్స్ పాజిటివ్, వై నెగిటివ్, జెడ్ నెగిటివ్. సో ఇప్పుడు 5,2,3 పాజిటివ్ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటుంది. ఇన్ నెక్స్ట్ క్వశ్చన్ -5,4,3 అంటే నెగిటివ్, పాజిటివ్, పాజిటివ్ అంటే ఇది సెకండ్ క్వాడ్రంట్. అక్కడిది ఫస్ట్. And then image of -2, 3, 4 in the YZ plane. -2, 3, 4 ఇమేజ్ కావాలి వాడు. ఇదే క్వాడ్రంట్ లో ఉంది, ఫస్ట్ ఇదే ఆక్టెంట్ లో ఉంది, సెకండ్ అంటే ఇక్కడ ఉన్నది ఆ పాయింట్, ఈ ఈ క్యూబ్ లో ఉన్నట్టు. సో దాని ఇమేజ్ వైజెడ్ ప్లేన్ అంటే ఈ పార్ట్. ఈ పాయింట్ రిఫ్లెక్షన్ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రంట్ లో సేమ్ అంతే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కాబట్టి ఎక్స్ వాల్యూ కూడా పాజిటివ్ గా ఉంటుంది. 2, 3, 4 అవుతుంది. మిగతా అన్ని సేమ్, ఎందుకంటే వైజెడ్ కోఆర్డినేట్స్ కి చేంజ్ ఉండకూడదు, ఎక్స్ కోఆర్డినేట్ కూడా చేంజ్ ఉండకూడదు, సైన్స్ చేంజ్ అవ్వాలి, అది ఓన్లీ ఎక్స్ కి చేంజ్ అవ్వాలి. సో నాకేం తెలిసింది ఇప్పుడు? మనం జనరలైజ్ చేసి చెప్పేది ఏంటంటే ఏ కొమ బి కొమ సి ఇమేజ్ వైజెడ్ ప్లేన్ అంటే ఏ కొమ బి కొమ సి. అదే ఎక్స్జెడ్ ప్లేన్ అంటే ఏ కొమ మైనస్ బి కొమ సి అవుతుంది. అదే ఎక్స్ వై అంటే ఏ కొమ బి కొమ మైనస్ సి. ఇప్పుడు ఇమేజ్ ఆఫ్ 5,2,-7 ఎక్స్ వై ప్లేన్. సో ఇది అన్నది, ఇది అడిగాడు. సో 5, 2, -7 దీని ఇమేజ్ ఏమవుతుంది? 5, 2, 7 అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై ప్లేన్ కాబట్టి. అండ్ పాయింట్ లైస్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్. మనం ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ చదివాం. ఎక్స్ యాక్సిస్ మీద ఒక పాయింట్ ఉండాలి అంటే అది ఈ ఫామ్ లో ఉండాలి. ఎందుకు అంటే ఈ పాయింట్ ఇక్కడ ఏదో ఉంది, 8,0,0 అనుకోండి పాయింట్. దీని ఇమేజ్ చూసినట్టయితే ఆరిజిన్ వస్తుంది ఆబ్వియస్, ఎందుకంటే అది పర్పెండిక్యులర్ టు వైజెడ్ ప్లేన్ ఎక్స్ యాక్సిస్ అనేది. అండ్ ఆల్సో ఇంటర్సెక్షన్ పాయింట్ 0,0,0. సో 0,0,0 ఆరిజిన్. ఈ పాయింట్ జెడ్ యాక్సిస్ మీద ఉన్నది కాబట్టి వై వాల్యూ 0 అవుతుంది, వై కోఆర్డినేట్ వాల్యూ. అలానే జెడ్ కోఆర్డినేట్ వాల్యూ కూడా 0 అవుతుంది. ఏ కామర్స్ 0,0 ఫామ్ లో ఉండాలి పాయింట్. అండ్ దెన్ నేమ్ ఆఫ్ ద ప్లేన్ విచ్ హ్యాస్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కలిపితే ఎక్స్ వై యాక్సిస్. దీన్ని కూడా కాన్సెప్ట్ చేద్దాం. 4,-3,-6 ఏ కోఆర్డినేట్ లో ఉందండి, ఫ్రంట్ లో ఉందండి. అంటే ఎక్స్ పాజిటివ్, వై జెడ్ నెగిటివ్. ఎక్స్ పాజిటివ్, వై జెడ్ నెగిటివ్ అంటే ఎయిత్ క్వాడ్రంట్. నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాం. 2, 0,8 లైస్ ఆన్ విచ్ ప్లేన్. ఇక్కడ మనకి చూసినట్టయితే ఎక్స్ జెడ్ వాల్యూ నాన్ జీరో ఉంది అండ్ వై వాల్యూ వచ్చి 0 ఉంది. మనకి ఎగ్జాక్ట్ ప్లేన్ లో ఏమైనా ఒక పాయింట్ ఉంది అంటే అది ఏ ఫామ్ లో ఉండాలి? ఈ ఫామ్ లో ఉండాలి. సో ఇది ఎగ్జాక్ట్ ప్లేన్ రాయవుతుంది. ఆ పాయింట్ ఇస్ ఎగ్జాక్ట్. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ వై కోఆర్డినేట్? నేను వైస్ వర్సా అడిగాడు. 0. వాట్ ఈస్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఎక్స్ వై ప్లేన్? ఎక్స్ వై ప్లేన్ కి ఏమవుతుంది? సింపుల్ అది ఏ కొమ బి కొమ జీ ఫామ్ లో ఉంటుంది. ఎక్స్ కొమ వై కొమ జీరో. యూజువల్ ఏమైనా తీసుకోవచ్చు, అది మనమే డిపెండెంట్. అండ్ పాయింట్ -4, 2,5 లై ఆన్ విచ్ ఆప్టెంట్? ఎక్స్ పాజిటివ్, వై జెడ్ నెగిటివ్. ఎక్స్ పాజిటివ్, వై జెడ్ నెగిటివ్ అంటే సారీ ఎక్స్ నెగిటివ్, వై జెడ్ పాజిటివ్. ఎక్స్ నెగిటివ్, వై జెడ్ పాజిటివ్ అంటే సెకండ్ క్వాడ్రంట్. మనకి డిస్టెన్స్ ఫామ్ లో తెలుసు ఏంటి? E1 - A2 హోల్ స్క్వేర్ ప్లస్ B1 - B2 హోల్ స్క్వేర్ ప్లస్ C1 - C2 హోల్ స్క్వేర్ ఫర్ డిస్టెన్స్ బిట్వీన్ A1, B1, C1, A2, B2, C2. ఇక్కడ నాకు ఇది ఏబిసి అని వచ్చేసారు అండ్ ఇది ఆరిజిన్ ఇచ్చారు. సో రూట్ ఓవర్ A1 స్క్వేర్ ప్లస్ B1 స్క్వేర్ ప్లస్ C1 స్క్వేర్ విచ్ ఇస్ రూట్ ఓవర్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ డిస్టెన్స్. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఇంకా గివెన్ దట్ PQR ఆర్ కొలీనియర్, రేషియో అనేది Q డివైడ్స్ PR. సో ఇప్పుడు నాకు తెలిసింది ఏంటి? PQR అన్నది కొలీనియర్ అన్నది. నాకు టూ డైమెన్షన్ లో తెలిసింది ఏంటి?
ఫ్రమ్ పి క్యూ ఆర్ పాయింట్ కే ఇస్ టు 1 రేషియో డివైడ్ చేస్తే ఆర్ పాయింట్ కే క్యూ ప్లస్ పి బై కే ప్లస్ 1 ఫామ్ లో ఉంటుంది. సో ఇక్కడ క్యూ అన్నది పిఆర్ ని డివైడ్ చేస్తుంది అన్నది ఏ రేషియోలో నాకు తెలియాలి. సో అది కేస్ 1 అని అజ్యూమ్ చేస్తాం. ఇప్పుడు క్యూ ఏమవుతుంది కేఆర్ ప్లస్ పి బై కే ప్లస్ 1 అవుతుంది. సో క్యూ మనకి తెలుసు 5, 4, -x equal to 9k plus 3 by k plus 1, 8k plus 2 by k plus 1, minus 10k plus minus 4 by k plus 1. So k equal to 5k plus 5 equal to 9k plus 4k is equal to 2, k equal to half. So 1:2 రేషియోలో అది డివైడ్ చేస్తుంది. జనరల్ గా మనం 3 పాయింట్స్ కొలీనియరా కాదా అని చెక్ చేయడానికి ఏం చేస్తాము? మూడిటి యొక్క డిస్టెన్స్ కడతాం. ఆ మూడిట్లో ఏదైనా 2 సమ్ చేస్తే ఇంకోటి వస్తుందా లేదా చూస్తాం. సో ఇలా కూడా చేయొచ్చు. 3 పాయింట్స్ కొలీనియర్ అంటే అందులో ఏదో ఒక పాయింట్ ఆ రెండిటిని రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇక్కడ నాకు 3 ఈక్వేషన్స్ వస్తాయి. కరెస్పాండింగ్ ఈక్వేషన్స్. ఇక్కడ నాకు వచ్చిన కే వాల్యూ, ఇక్కడ నాకు వచ్చిన కే వాల్యూ, ఇక్కడ నాకు వచ్చిన కే వాల్యూ ఒకటే అయితే ఆ 3 పాయింట్స్ కొలీనియర్ అని కూడా చెప్పచ్చు. సో ఇక్కడ వాడు ఆల్రెడీ కొలీనియర్ అని మెన్షన్ చేశాడు కాబట్టి కేస్ అన్ని ఒకేలా వస్తాయని మనం అజ్యూమ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. డిటర్మైన్ ది పాయింట్స్ ఇన్ xy plane which is equidistant from this points A, B, C. xy plane మీద ఒక పాయింట్ ఉంది అన్నాడు. అంటే అది ఏ ఫామ్ లో ఉండాలి? ఇలా ఉండాలి. ఇది ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ 2,0,3 అండ్ 0,3,2 అండ్ 0,0,9. సో నాకు డిస్టెన్స్ ఏం తెలిసే ఫార్ములా సమ్ ఏపీ. ఇప్పుడు నేను అనుకున్న పాయింట్ ఏపీ అనుకుంటే √2 - x హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 9. బీపీ √x² ప్లస్ y - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4. cp x² plus y square plus 1. AP square equal to CP square. BP square is equal to CP square. నేను ఎందుకు ఈ రెండు ఈక్వేషన్స్ తీసుకున్నా అంటే నాకు ఏపీ ఇంకా సిపి తీసుకుంటే ఎక్కువ వై టర్మ్ క్యాన్సిల్ అయ్యి ఎక్స్ టర్మ్స్ లో ఉంటుంది. బీపీ ఈక్వల్ టు సిపి అని తీసుకుంటే అది ఎక్స్ టర్మ్స్ క్యాన్సిల్ అయ్యి వై టర్మ్స్ లో వస్తుంది. సో ఫస్ట్ ఈక్వేషన్ చూద్దాం. 2 - x హోల్ స్క్వేర్ is equal to x² plus 1 ఉంటుంది. విచ్ ఇస్ x - 2 హోల్ స్క్వేర్ equal to -8. అంటే 2 x - 2 equal to -8. 4 x - 1 equal to 2 x equal to 3. ఎప్పుడు y కూడా అట్లనే చూద్దాం. y కి ఏం చేస్తాం? y - 2 హోల్ స్క్వేర్ minus y square equal to -3 అవుతుంది. which is 2y - 3 minus 3 minus 3 2y equal to 3 y equal to 3/2. సో y equal to 3/2 x equal to 3, 3/2, 0 అవుతుంది. ఇక్కడ నాకు తెలిసి వాడు ఎక్కడైనా తప్పు చేసి ఉండొచ్చు. సో వాడికి అందుకే ఎట్లా వచ్చింది. బట్ పాయింట్ అయితే ఇది. దెన్ లోకస్ ఆఫ్ ద పాయింట్ విచ్ ఇస్ ఈక్వేషన్స్ ఫ్రమ్ ద పాయింట్ ఏపీ ఈక్వల్ టు బీపీ చేస్తాను. ఆ పాయింట్ పి అని అజ్యూమ్ చేసుకుంటాను. ఇప్పుడు నాకేమవుతుంది? x² ప్లస్ y - 2 హోల్ స్క్వేర్ ప్లస్ z - 2 హోల్ స్క్వేర్ x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y + 2 హోల్ స్క్వేర్ ప్లస్ z - 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు రెండింటికి ఈక్వల్ చేస్తే ఏమవుతుంది? 2x - 2 into 2 ప్లస్ -4 2y ప్లస్ -3 equal to 0 అవుతుంది. ఇక్కడ నేను ఏం చేయలే. ఫార్మ్ a - b into a + b అప్లై చేసా. అప్పుడు నాకు ఇలా వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే 2's క్యాన్సిల్ చేస్తా. నాకేమొస్తుంది? 2x - 2 -4y -4z ప్లస్ 2 8 equal to 0 వస్తుంది. ఇది మళ్ళీ క్యాన్సిల్ చేయొచ్చు. -2y -3 -2z ప్లస్ 3 is equal to 0. సో ఇది అవుతుంది. లోకస్ ఇక్కడ ఫాల్ట్ ఉంది ఆన్సర్ లో. బట్ ప్రాసెస్ అయితే ఏదో చేయాలి. ఇక్కడ వాడు z - 3 తీసుకోపోయి 2 - 3 తీసుకున్నాడు. సో అందుకు తప్పైంది. అండ్ దెన్ పాయింట్ A 0,1,2 B 2, -1,3 C 1, 3 -3,1. What is the isosceles triangle? సో ఇప్పుడు నేను ఐసోసెలస్ ట్రయాంగిల్ ప్రూవ్ చేయాలి. ఐసోసెలస్ ట్రయాంగిల్ లో ఈ సైడ్ ఈక్వల్ ఉంటుంది. అండ్ ఇది 2 √AB ఐసోసెలస్ A అనుకుంటుంది. ABC. సో ఫస్ట్ AB BC డిస్టెన్సెస్ కట్టాలి. AB BC AC డిస్టెన్సెస్ కట్టాలి. AB డిస్టెన్స్ నాకు ఎంత వస్తుంది? √2² ప్లస్ 2² ప్లస్ 1². ఇది √1² ప్లస్ 2² ప్లస్ 2². ఇది √1² ప్లస్ 4² ప్లస్ 1². ఇదేమవుతుంది? √9 √9 ఇది 2√9 √18. సో ఇక్కడ నాకు ఏమవుతుంది? AB² ప్లస్ BC² ఈక్వల్ టు AC² అవుతుంది. అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. క్వశ్చన్ చూద్దాం. సెక్షన్ ఫార్ములా ప్రూవ్ దట్ 3 పాయింట్స్ A, B, C కొలీనియర్. జనరల్‌గా మనకు 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి AB
బీసీ, ఏసీ యొక్క డిస్టెన్స్ బట్టి ఏదైనా 2 సమ్ ఇంకోటైతే అది కొలినియర్ అంటాం. సెక్షన్ బట్టి సెక్షన్ ఫార్ములా. ఇందాక మనం రేషియో ఇన్ విచ్ ఇట్ డివైడెడ్ అని చెప్పి చదివాం కదా! సో, ఇక్కడ అది చేస్తాం. నేను ఇందాక ప్రాసెస్ చెప్పాను. ఇప్పుడు మనం క్వెషన్ చేస్తాం. సో, సపోజ్ బి పాయింట్ K:1 రేషియోలో ఏసీ లైన్‌ని డివైడ్ చేస్తుంది అనుకుందాం. కొలినియర్ అని ప్రూవ్ చేద్దాం. కొలినియర్ అవుతుంది అనుకుందాం. అస్యూమ్ చేద్దాం. సో, అప్పుడు నాకు కేసీ ప్లస్ ఏ బై కే ప్లస్ 1 ఫార్మ్‌లో ఉండాలి బి. విచ్ ఇస్ K ఇంటూ 7, 0, -1 ప్లస్ -2, 3, 5 by k plus 1 plus 7k minus 2 by k plus 1, 3 by k plus 1, minus k plus 5 by k plus 1 is equal to 1, 2, 3. ఒకవేళ ఇది ప్రూవ్ అయితే అంటే ఈ మూడిటి యొక్క ఈక్వేషన్స్ నుంచి సాల్వ్ చేస్తే కేస్ ఒకటే వస్తుంది. అది కొలినియర్ అని చెప్పొచ్చు. 7k minus 2 is equal to k plus 1 which is 6k is equal to 3, k is equal to half. ఎప్పుడు నేను దీంట్లో ఇది పెట్టానండి. 3 by k plus 1 ఏమవుతుంది? 3 by 3 by అవుతుంది which is 2. సో, పాయింట్ 2 కూడా సాటిస్ఫై అయింది. k plus 5 by k plus 1కి పెడితే ఏమవుతుంది? 5 plus half by 1 plus half which is 11 by 2 by 3 by 2 minus k plus 5. సో, minus half plus 5 అంటే 9 by 2 and minus half plus 1 అంటే half plus 1 అంటే 3 by 2 plus 3. సో, కొలినియర్ proved, hence proved. ఇది కొలినియర్. నెక్స్ట్ పాయింట్ క్వెషన్ ఏ x1, y1, z1 బి కూడా అట్లనే ఇచ్చారు, సి కూడా అలానే ఇచ్చారు. సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ మనకేం తెలుసు? సెంట్రాయిడ్ జి అనుకుంటే ఇలా ఉంటే మిడ్ పాయింట్ డి అయితే ఏడీని జి 2:1 రేషియోలో డివైడ్ చేస్తాం. అంటే జి అన్నది 2d ప్లస్ ఏ బై బి, సి అన్నది బి ప్లస్ సి బై 2, అంటే జి అనేది ఏ ప్లస్ బి ప్లస్ సి బై 3. సో, అది ప్రూవ్ చేసాము ఇక్కడ. అండ్ దెన్ ప్రూవ్ దట్ ద డిస్టెన్స్ ఫార్ములా దట్ ది ఏ బి సి ఆర్ కొలినియర్. డిస్టెన్స్ ఫార్ములా అంటే ఫస్ట్ మెథడ్ అన్నమాట. ఇలా అడుగుతుంది. ఫస్ట్ మెథడ్ కోసం నేను ఏం చేస్తా? ఏబీ డిస్టెన్స్ పడతా, బీసీ డిస్టెన్స్ పడతా, ఏసీ డిస్టెన్స్ పడతా. ఏబీ, బీసీ, ఏసీ. ఏబీ నాకు ఎంత వస్తది? 4, 9, 16. బీసీ √16, 36, 64. నెక్స్ట్ 4, 9, 16. సో, ఇది సేమ్ విచ్ ఇస్ ఈక్వల్ టు √29. ఇది √116 విచ్ ఇస్ 2√29. సో, ఏబీ ప్లస్ ఏసీ ఇస్ ఈక్వల్ టు బీసీ అంటే ఇలా ఉంది. which is collinear. Prove చేసాం మనం. So next question చూద్దాం. Coordinates of the point which divides P2 in the ratio 2:5. Internally, externally. ఈ టర్మ్స్ దేంట్లో డిఫర్ చేస్తాయంటే నార్మల్గా ఒక పాయింట్ K:1 రేషియోలో డివైడ్ చేస్తున్నాం అనుకో. ఇంటర్నల్లీ అని అజ్యూమ్ చేసుకుంటాం జనరల్ గా అయితే. అప్పుడు ఏమవుతుంది? K3 ప్లస్ K ప్లస్ 1 ఇస్తాం. కానీ ఇప్పుడు నాకు అది ఎక్స్టర్నల్ అంటే మైనస్ K:1 అని తీసుకుంటాం రేషియో. జనరల్ K:1 డివైడ్ చేస్తుంది అంటే ఇది ఒరిజినల్ తీసుకుని అప్పుడు ఏం చేస్తాం? -k2 ప్లస్ బి బై -k ప్లస్ 1 వేస్తాం. ఇంటర్నల్లీ 2:5 అన్నాడు ఫస్ట్. ఇంటర్నల్లీ 2:5 అంటే 2q ప్లస్ 5p ప్లస్ 7 విచ్ ఇస్ 8 ప్లస్ 10 by 7 ప్లస్ -5 by 7. నెక్స్ట్ 4 ప్లస్ 20 by 7 విచ్ ఇస్ 18 by 7, 1 by 7, 24 by 7. అయితే ఇంటర్నల్ గా కట్ చేసి ఎక్స్టర్నల్ గా అయితే -2:5 -2q by p by r. సో 10 -8 by 3 -5 by 3 20 -4 by 3 2 by 3 -11 by 3 16 by 3. సో ఇది ఎక్స్టర్నల్ పాయింట్. దిస్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు నా దగ్గర ఇది ఇంటర్నల్ డివిజన్ అంటే ఇలా అవుతుంది, ఎక్స్టర్నల్ డివిజన్ అంటే ఇలా అవుతుంది. PR dash is by QR dash equal to 2:5 అన్నట్టు. Find the coordinate of the point equidistance from the 4 points. O, A, B, C 4 పాయింట్స్ నుంచి ఈక్విడిస్టెన్స్ ఉన్నదండి. PO is equal to √2². AP ఏమవుతుంది? -a ² AP ఇప్పుడు నేను ఏం రాస్తా? PO ఈక్వల్ టు AP చేస్తే నాకు YZ టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. X ఈక్వల్ టు ఇలా వస్తుంది. This is nothing but X ఈక్వల్ టు A minus X which is X ఈక్వల్ టు A by 2. Similarly, B by 2 ఈక్వల్ టు Y, Z ఈక్వల్ టు C by 2 అవుతుంది. సో A by 2, B by 2, C by 2 అవుతుంది. అండ్ ఇది ఈజియర్ మెథడ్ అన్నమాట. మనం ఒకటే వేరియబుల్ చేంజ్ అవుతుందని తీసుకుంటే ఈజీగా అవుతుంది. ఇప్పుడు A 2,1,5, B 3,4,3, C లేదు. ఈ 2 పాయింట్స్ ఇచ్చి రేషియో ఇన్ విచ్ ద జాయిన్ AB is divided by the plane and find the coordinate of the point of division. దీన్ని ఏం చేస్తాం? 2x plus 2y
-2z = 1 అన్నాడు. ఈ ప్లేన్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది అన్నాడు. సో, ఇప్పుడు ఏబీని డివైడ్ చేసే పాయింట్ ఎలా ఉంటుంది సమ్ రేషియో k:1 అయితే కేబీ ప్లస్ ఏ బై k+1 ఫార్మ్‌లో ఉంటుంది. సో, ఇది పాయింట్ P అనుకుందాం. ఈ పాయింట్ ఆ ప్లేన్ మీద ఉంటుంది. ఫస్ట్ ప్లేన్ మీద. సో, కేబీ ప్లస్ ఏ బై k+1 అంటే 3k ప్లస్ 2 బై k ప్లస్ 4k ప్లస్ 1 బై k ప్లస్ 1 3k ప్లస్ 5 బై k ప్లస్ -2 ఇంటూ 3k ప్లస్ 5 బై k ప్లస్ 1 బై హోల్ బై k ప్లస్ 1 ఈక్వల్ టు 1. సో, ఈక్వల్ టు k ప్లస్ 1 రాసేస్తాను. సో, అప్పుడు నాకేమవుతుంది 6k ప్లస్ 4 ప్లస్ 8k ప్లస్ 2 minus 6k minus 10 is equal to k plus 1. ఇది cancel 8k minus 6 మిగులుతుంది equal to k plus 1 which is k equal to 1. సో పాయింట్ ఏమవుతుంది అంటే 1:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అండ్ దెన్ ఆ పాయింట్ ఏమవుతుంది 5/2 5/2 8/2 అంటే 5/2 5/2 4 అండ్ దెన్ మన మెథడ్ అయితే ఇట్లానే చేయాలి. ఫస్ట్ ఏం చేస్తామంటే ఈ ఈ పాయింట్ డివైడ్ చేస్తుంది అనుకుంటాం బేస్డ్ ఆన్ రేషియోలో. ఇప్పుడు కేవీ ప్లస్ ఏ బై కే ప్లస్ 1 అవుతుంది. ఆ పాయింట్ అనేది ఆ ప్లేన్ మీద ఉంది కాబట్టి దాన్ని బట్టి కే వాల్యూ వస్తది. కే వాల్యూ వచ్చాక పాయింట్ వచ్చేస్తది. జస్ట్ సెంటర్ ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ ఆర్ 1, 2, -3, 3, 0, 1, -1, 1, -4. Centroid cover G equal to A plus B plus C by which is 4 minus 1 by 3, 2 plus 1 by 3, minus 3 plus 1 minus 4 by which is 1, 1 and -2. ఇది పాయింట్. నెక్స్ట్ ఒక మిడ్ పాయింట్. The triangle ABC given by coordinate వచ్చేసారు. మిడ్ పాయింట్ ఇచ్చారు. A plus B by 2 equal to వాడు ఇచ్చిన పాయింట్ PQR అనుకుందాం. సో అది B plus C by 2 Q A plus C by 2 R అంటే ముందు ఇలాగే సాల్వ్ చేసుకోవడం బెటర్. A plus B equal to 2P, B plus C is equal to 2Q, A plus C equal to 2R. ఇప్పుడు నేను మూడుని యాడ్ చేస్తే నాకేమొస్తుంది 2A plus B plus C equal to 2 into P plus Q plus R. సో A plus B plus C is equal to A plus Q plus R. నాకు ఇప్పుడు ఏ కోఆర్డినేట్ కావాలనుకోండి అప్పుడు P ప్లస్ ఆర్ మైనస్ Q, P అన్నది P ప్లస్ Q మైనస్ ఆర్, P అన్నది Q ప్లస్ ఆర్ మైనస్ P అవుతుంది. మనం ఇలా చేస్తామన్నమాట. ఇప్పుడు నాకు 3 ఈక్వేషన్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఏ ఏమవుతుంది -2, 3, 5 ప్లస్ 4, 5, 3, -4, -1, 7 which is 4 minus 4 0, 3 plus 5 8, 7, 5 plus 3 1. Point A. Point B 3 plus Q minus 1 -2 3 5 plus 4 minus 1 7 minus 6 5 2 minus 4 3 minus 1 2 2 minus 5 minus 7 5 plus 7 12 12 minus 3 9 అది మీ పాయింట్ అవుతుంది. అలానే C 5 3 plus 4 minus 1 7 minus -2 3 5 which is 10 plus 2 12 5 minus 1 4 4 minus 3 1 3 plus 7 10 10 minus 5 5 3 C. 3 పాయింట్లు వచ్చేసాయి. నెక్స్ట్ క్వశ్చన్. When the coordinates of the points is trisect the line segment PQ formed by the joining point, the coordinates of the point is trisect the line segment PQ divided by when formed by the joining points P and Q. Trisect అంటే trisecting అంటే 2:1 1:2 రేషియోలో డివైడ్ చేసే పాయింట్స్ ని ట్రైసెక్టింగ్ పాయింట్స్ అంటారు. PQ వచ్చిన పాయింట్ అయితే RS మన ట్రైసెక్టింగ్ పాయింట్ అయితే 2P plus Q by 3 అన్నది S, 2Q plus P by 3 అన్నది R అవుతుంది. సో మనం RS పాయింట్స్ ఎట్లా కట్టేయచ్చు. సో R కోఆర్డినేట్ మనకి ఇక్కడ చూసినట్టయితే R ని మనం అలానే చేసాం. ఇక్కడ 2Q Q plus 2P by 3 తీసుకుందాం. అలానే S కూడా కడతాం. సో అలా మనం చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ద పాయింట్ PQRS taken in order form the vertices of a parallelogram. So this form a rectangle. సో పారలగ్రామ్ చేస్తుందా లేదా అనేది చూస్తాం. A plus B plus C మన డయాగ్నల్స్ యొక్క మిడ్ పాయింట్ ఇంటర్సెక్టింగ్ అయి ఉండాలి. సో PR యొక్క మిడ్ పాయింట్ QS యొక్క మిడ్ పాయింట్ ఒకటే అవ్వాలి. అంటే P plus R equal to Q plus S అవ్వాలి. సో P plus R ఏమవుతుంది 3 5 5 Q plus S 3 5 5 సో 3 5 5 3 5 5 సరిపోయింది. సో P plus R Q plus S ఒకటే అవుతుంది. అండ్ దెన్ రెక్టాంగులర్ కాదా అని చెప్పాలంటే PQ square plus QR square equal to
పిఆర్ స్క్వేర్ అవ్వాలి. ఆర్ఎల్స్ డయాగ్నల్స్ యొక్క లెంత్ ఈక్వల్ అయి ఉండదు. అంటే పిఆర్ యొక్క లెంత్ క్యూఆర్ యొక్క లెంత్ ఒకటే అయి ఉండదు. క్యూఎస్ యొక్క లెంత్ పిఆర్ లెంత్ ఏమవుతుంది 1 1 1 అంటే √3 అవుతుంది పిఆర్ లెంత్. క్యూఎస్ లెంత్ 25. ఇక్కడ మనకి తేడా వచ్చేస్తుంది 25. సో రెక్టాంగిల్ కాదు. నెక్స్ట్ ఏం క్వశ్చన్ ఇచ్చారు, పాయింట్ ఆర్ విత్ ఎక్స్ కోఆర్డినేట్స్ 4 lies on the line segments joining the point PQ. Find the coordinates of R. ఇప్పుడు R పాయింట్ 4, B, C ఫామ్ లో ఉంది. PQ లైన్ మీద ఉంది అంటున్నారు. KQ ప్లస్ P బై K ప్లస్ 1 ఫామ్ లో ఉంది అని. సో 8K ప్లస్ 2 బై K ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు 4. అంటే 8K ప్లస్ 2 4K ప్లస్ 4 విచ్ ఇస్ 4K ఈక్వల్ టు 2 ఈక్వల్ టు హాఫ్. K ఈక్వల్ టు హాఫ్ వచ్చింది కాబట్టి మిగతా 2 పాయింట్స్ నేను కట్టేయచ్చు AK ప్లస్ 1 ఫామ్ తీసుకుని. సొల్యూషన్ చూద్దాం. 8K ప్లస్ 2 బై K ప్లస్ 1 తనకు కూడా K ఈక్వల్ టు హాఫ్ వచ్చింది. సో అక్కడ దాకా మన ప్రాసెస్ కరెక్ట్. అండ్ దెన్ BCకి మా డైరెక్ట్ K సబ్స్టిట్యూట్ చేస్తాడు అంతే. సో మనం అదే చేస్తాం. అండ్ దెన్ నెక్స్ట్ క్వశ్చన్ పాయింట్ CQR లీనియర్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ P. సో దీనికి మనం ఏం చేస్తాం, మనకి తెలిసింది ఏంటి, కొలినియర్ సెక్షన్ ఫామ్ లో రాస్తాం. సెక్షన్ ఫామ్ లో రాస్తే ఏమవుతుంది, -5 1:K1 ఫామ్ లో తీసుకుంటే -5K ప్లస్ 1 K ప్లస్ 1 అలా రాసుకుంటాం. సో ఈ పాయింట్ యొక్క ఒక కోఆర్డినేట్ ఇచ్చేసారు -3. -3 ఈక్వల్ టు 1 5K ప్లస్ బై K ప్లస్ 1 చేస్తే మనకి K వాల్యూ వస్తుంది. దాని నుంచి PNQ కొట్టేయచ్చు. అలా చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, 3 consecutive vertices of a parallelogram, find the fourth vertex. పారలెలోగ్రామ్ అవ్వాలి అంటే మిడ్ పాయింట్ అవ్వాలి డయాగ్నల్స్ ఒకటి. సో A ప్లస్ C ఈక్వల్ టు B ప్లస్ C అవుతుంది. A ప్లస్ C మైనస్ B ఈక్వల్ టు D. A ప్లస్ మైనస్ B మనకి ABC 3 కోఆర్డినేట్స్ ఇచ్చేసారు. ఈ 3 కోఆర్డినేట్స్ బట్టి B కోఆర్డినేట్ పెట్టేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. As a point if A, B, C the point respectively, find the equation of the set of the point such that PA square plus BB square equal to K square అన్నాడు. సో PA square plus BB square equal to K square. పాయింట్ నేను X, Y, Z అని తీసుకుంటా ఫస్ట్. PA స్క్వేర్ ఏమవుతుంది, X minus 3 whole square plus Y minus 4 whole square plus Z minus 5 whole square అవుతుంది. Which is nothing but X square plus Y square plus Z square equal to 1 minus XX minus 8Y minus 10Z plus 50. PB square equal to X plus 1 whole square plus 5 minus 3 whole square plus Z minus 7 whole square, which is X square plus 2X plus 1 plus Y square minus X square plus 9 plus Z square minus 14 plus 48. సో PA square plus PB square equal to K square అన్నాం కాబట్టి 2 into X square minus Y square ఆ రెండు ఈక్వేషన్స్ యాడ్ చేసి ఈక్వల్ టు K square చేస్తాం. అప్పుడు నాకు పాయింట్ P యొక్క లోకస్ వస్తుంది. సో ఇలా చేస్తాం. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. Both of the lines joining the vertices are tetrahedron to the center of the opposite faces are concurrent. ఇవి ఇంట్రొడక్షన్ కి మించి కొంచెం టాపిక్, కానీ మనం ట్రై చేద్దాం. సో ఇప్పుడు ఏమన్నాడు వాడు, ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుని ట్రై చేద్దాం. Lines joining the vertices of a tetrahedron to the centroids of the opposite faces are concurrent. సో ఫస్ట్ సపోజ్ ABCD అనేది టెట్రాహెడ్రన్ అనుకుంది. ABCD సమ్ రాండమ్ గా XYZ తీసుకుందాం. కోఆర్డినేట్స్ ఆఫ్ ద సెంట్రాయిడ్స్ ఆఫ్ ద ఫేసెస్ ABC, DAB, DBC, CC. 4 ట్రయాంగిల్స్ ఉంటాయి. 4 ట్రయాంగిల్స్ ఒకటి తీసుకుంటే సెంట్రాయిడ్స్ వస్తాయి. దీని వాడు ఏమన్నాడు, కాన్కరెంట్ అన్నాడు. అంటే నా కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ C డివైడింగ్ DG1 ఇన్ ద రేషియో 3:1 అట్లా రాస్తాం. నెక్స్ట్ CG2, AG3, BG4 కూడా రాస్తాం. అలా రాసిన తర్వాత అలానే వస్తుంది కాబట్టి G అన్నది కామన్. సో దే ఆర్ కాన్కరెంట్. సో మిడ్ పాయింట్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఆర్, ఇందాక మనం క్వశ్చన్ చేసాం సేమ్ అదే మెథడ్ లో చేయాలి. A ప్లస్ B ప్లస్ C ఈక్వల్ టు C ప్లస్ Q ప్లస్ R అని తీసుకుని A ప్లస్ B ఈక్వల్ టు 2P, B ప్లస్ C ఈక్వల్ టు Q, A ప్లస్ C ఈక్వల్ టు 4 ఆ ఫార్మ్ రాసి చేస్తాం. సో అదైతే మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If PQ be 2 points in a space, find the coordinate of a point R. P in the Q in the ratio M1:M to be geometrically. So coordinate are XYZ which was the line segment joining PQ in the ratio M1:M2. మనం 2 పాయింట్స్ ఇక్కడ అడిగిచ్చాడు, PQ ఇచ్చాడు. సమ్ P పాయింట్ Q పాయింట్ అనుకుంటే R పాయింట్ లైన్ సెగ్మెంట్ M1:M2 ఫామ్ లో డివైడ్ చేస్తే క్లియర్లీ ట్రయాంగిల్ PRL లో QRM సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. సో P'/M2' QR by QRQ LL' minus LP అవన్నీ అలా అయితే అలా సెక్షన్ ఫామ్ లో మనకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్లేన్ ఈక్వేషన్ ఇచ్చి జాయినింగ్ ద పాయింట్స్ ఇన్ ద రేషియో. దానికి మనం ఏం చేయొచ్చు, పాయింట్ K:1 రేషియో ఫామ్ చేస్తుందని ఆ పాయింట్ ఆ ప్లేన్ మీద ఉందని చెప్పి ప్రూవ్ చేస్తే మనకి
ఈక్వేషన్‌లో వస్తది. ఈక్వేషన్స్‌లో. అక్కడ మనం కట్టాలి అంతే. నెక్స్ట్ క్వెషన్ ప్రూవ్ దట్ ద పాయింట్ ఓఏబీసీ ఆర్ లెటర్స్ ఆఫ్ రెక్టెడ్ టెట్రాహెడ్రన్. ఏబీసీ అనేది టెట్రాహెడ్రన్ యొక్క వర్టిసెస్ అన్నారు. అంటే మనకి 2 సైడ్స్ ఈక్వల్ అవ్వాలి ఉండాలి. ఏబీ ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సీ. ఓ ఈక్వల్ టు ఓబీ ఈక్వల్ టు ఓసీ. అంటే 6 లైన్స్ ఉంటే 6 లైన్స్ యొక్క లెంగ్త్ ఒకటే అయి ఉండాలి. ముందు మనం అది ప్రూవ్ చేస్తే మనకేమొస్తది? ఓఏ, ఓబీ, ఓసీ, ఏబీ అన్నీ ఈక్వల్ అవుతాయి. సో, సైడ్స్ అన్నీ ఈక్వల్ కాబట్టి టెట్రాహెడ్రన్. అండ్ దెన్ నెక్స్ట్ క్వెషన్ ఏంటి? A, B are the points. Then find the locus of the point P such that 3 mod PA equal to 2 mod PB. దీనికి ఏం చేస్తా నేను 3 రూట్ ఓవర్ Pని x, y, z అని తీసుకుంటే PA లెంత్, PB లెంత్, PC లెంత్ కడతాం. కట్టిన తర్వాత 3PA ఈక్వల్ టు 2PB రాస్తాం. 3PA ఈక్వల్ టు PB అంటే 9PA స్క్వేర్ ఈక్వల్ టు 4PB స్క్వేర్. PA స్క్వేర్ PB స్క్వేర్ మనకు తెలుసు. 9 ఇంటూ 8 ఈక్వల్ టు 4 ఇంటూ 8 అని చెప్పి రాసి దాని నుంచి లాకస్ కడతాం. సో ఇది ఈరోజు టాపిక్. మనం చాలా క్వెషన్స్ చేసాం. చిన్న లెవెల్ నుంచి హై లెవెల్ దాకా వెళ్ళాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ది క్వెషన్స్ అండ్ ది సొల్యూషన్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ది సెషన్. మళ్ళా రేపు నెక్స్ట్ సెషన్‌లో కలుద్దాం. బాయ్.